హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కృష్ణకుమారి వెలగపూడి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈకో ఫ్రెండ్లీ జూట్ వరల్డ్ ఎట్ గుంటూరు. సో ఇప్పుడు ఈ థంబ్నెయిల్, ఇక్కడున్న ఫోటోగ్రాఫ్స్ కొన్ని నేను డిస్ప్లే చేస్తున్నవి చూసేటప్పటికి మీ అందరికీ అర్థమైంది అనుకుంటా కదా. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. గ్రూప్ వైజ్గా మనము ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగు, అలాగే జూట్ బ్యాగ్ ట్రైనింగు డిఫరెంట్ స్కెడ్యూల్స్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ నెల 25వ తారీఖు అంటే ఏప్రిల్ నెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగ్ అనేది చాలామందికి ఇవ్వబోతున్నాము. ఇప్పటికే చాలామంది వాళ్ళ పేర్లు అవన్నీ నమోదు చేసుకున్నారు. ఇంకొంతమంది నెక్స్ట్ మంత్ అంటే మే మంత్లో వస్తామని చెప్పారు. వాళ్ళకి మళ్ళీ స్కెడ్యూల్ అనేది నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను వేరే వీడియో ద్వారా. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ క్లిప్పింగ్స్ ఏవైతే జూట్ బ్యాగ్స్ కనపడుతున్నాయో డిఫరెంట్ కస్టమైజేషన్స్ ప్రకారము మనము కస్టమర్ ఇచ్చిన విధంగా ఇక్కడ స్క్రీన్ ప్రింట్ అనేది బ్యాగ్స్ మీద వేయడం జరిగింది. అసలు ఈ ప్రింటింగ్ వేయడానికి మనకి ఎలాంటి పరికరాలు అవసరం కావాలి, ఎలాంటి టూల్ కిట్స్ కావాలి, ఎలాంటి మిషనరీ కావాలి, ఇవన్నీ కూడా ప్రింటింగ్ టైంలోనే స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగ్లో మనం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ కంటెంట్ మొత్తం కూడా ట్రైనింగ్లో నేర్చుకుంటారు. ప్రజెంట్ మాత్రము ఈ స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగ్ కావలసిన టేబుల్ని ఎంత చక్కగా తక్కువ ఖర్చుతో చేసుకోవాలనేది ఒక కార్పెంటర్ హెల్ప్ ద్వారా మనం ఒక టేబుల్ మేకింగ్ని ఈ వీడియో ద్వారా మనం ఇక్కడ చూపించబోతున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్న కార్పెంటర్ చెప్పిన విధంగా మీరు కూడా రెడీ చేసుకున్నట్లయితే టేబుల్ని చాలా చక్కగా అందంగా తయారు చేసుకుని మనకు కావలసిన ప్రింట్స్ని మనమే చాలా తేలిగ్గా ఈజీగా ప్రింటింగ్స్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, మరి మనం వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. చూసారు కదా, ఇక్కడ మొదలు పెడదాం. కస్టమర్లు ఒక్కొక్కసారి మనకి కస్టమైజ్డ్ బ్యాగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఫంక్షన్స్కి రిలేటెడ్గా, తర్వాత అకేషన్స్ కాన్ఫరెన్స్కి రిలేటెడ్గా స్క్రీన్ ప్రింటింగ్ కూడా మనం జూట్ బ్యాగ్స్ మీద వేయడం చూస్తున్నాం కదా. అది మనము ఇంతకుముందున్న టేబుల్ మన ఇంట్లోది కొంచెం హైట్ అవ్వడం వల్ల మన ప్రింటింగ్ లెవెల్కి సరిపడా కొత్త ప్రింటింగ్ టేబుల్ నేను తయారు చేస్తున్నాను. ఇది చూసారు కదా, ప్రింటింగ్ కావాల్సిన ఈ ఫ్రేమ్స్తో మనం ఈ టేబుల్ మీద ప్రింటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. ఈరోజు మనం కార్పెంటర్ రంగాచారి గారిని మనం పిలవడం జరిగింది. ఆయన ఎలా చేస్తున్నారో ఆ ప్రాసెస్ ఏంటో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. హాయ్ అండి రంగాచారి గారు. నమస్తే మేడం గారు. నా పేరు కార్పెంటర్ మేస్త్రిని, కార్పెంటర్ శ్రీరంగాచారి నా పేరు. ఓకే, అది గుంటూరు. మేడం గారు ఈ టేబుల్ సంబంధించిన ఫిట్టింగ్ కోసం నన్ను పిలిపించారు. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ టేబుల్ వచ్చేసి 3x2 సైజు టేబుల్. ఈ టేబుల్ వచ్చేసి ఇది మనకి ఇళ్లలో ఉన్నదే సరిపోతుందా, కొత్తది కొనుక్కోవచ్చా? మేడం గారు, ఇది సరిపోతుంది. మనం కొత్తది కొని చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఇది 3x2 మా ఇంట్లో ఉన్న టేబుల్, ఐరన్ టేబుల్, కింద ఐరన్ ఫ్రేమ్, పైన చూస్తుంది కదా, సింపుల్ గా ఉండే టేబుల్. ఏంటంటే దీనికి సింపుల్ గా దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఇది 3x2 సైజ్ టేబుల్. ఇది దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఈ 2 1.5 రేపర్స్, 3 అడుగులతో ఒకటి కావాలి. 2 x 1.5. ఇది 2 అడుగులు, 2 అంగుళాలు, 1.5, 3 అడుగులు బారు. ఇదొకటి, ఒక బారు, ఒక మొక్క. ఇది ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి 2 1.5, 2 అడుగులు బారు, 2 మొక్కలు కావాలి. ఇదొకటి, ఇంకోటి ఇక్కడ ఉందండి, బ్యాటింగ్ కోసం నేను పెట్టాను. మూడు ముక్కలు. వీటికి ఇంజెస్ కావాలి. ఇంజెస్ అంటే 4 అంగాలు స్టీల్ ఇంజెస్. ఇవేంటంటే దీనికి బిగించేసి, అంటే దీన్ని మనం తెలుగులో మడత బొందులు అంటాం. 4 అంగాలు మడత బొందులు అంటాం వీటిని. ఇవి ఒకదానికి 2 కావాలి. 3 6 తెచ్చాను. ఓకే, అంటే ఒక 3 వైపులా దీన్ని ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. ఇట్లా ఫిట్టింగ్ చేసి దీనికి ఏం చేస్తానంటే ఇట్లా బందులు పెట్టేసి కప్పు తీసేసుకొని దీన్ని బిగించేసి ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. ఇట్లా ఓకే, ఇట్లా మనకు కావాలంటే దీనికి క్లాంప్ వేసుకొని, ఇప్పుడు అది ఉంది కదా మీ దగ్గర ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఏం చేస్తా ఇలా పెట్టుకొని ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఇట్లా ఓకే, అట్లా ఎలాగా దీనికి ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ బిగించాలండి ఇక్కడ. ఓకే, మేమేం చేస్తామంటే ఇంజెస్ బిగిస్తాం ఇక్కడ. ఇట్లా ఓకే, ఇట్లా బిగిస్తాం ఇంజెస్. ఇదేంటంటే ఇలా మూవ్ అవుతుంది ఇట్లా. ఓకే,
గంటలో చేసేస్తాను ఇది. ఓకే, నాకు మళ్ళీ ఒకసారి అంటే దీనికి ఇంకా ఏమైనా కావాలా ఇవే కాకుండా? దేనికి ఇవా? ఈ టేబుల్ కి ఇంకా అంటే మీరు టూల్ కిట్స్ ఏమేమి ఉండాలి ఇవన్నీ? మన ఇంట్లో మనకి అన్ని ఉండవు కదా, మేము మామూలుగా ఎవరైనా ఇంట్లో అన్ని వస్తువులు కార్పెంటర్ కి సంబంధించి పెట్టుకోం కదా, మెయిన్ గా ఏమి ఉండాలి? కటింగ్ చేసుకోవడానికి కటింగ్ మిషన్ కావాలి, ఓకే, ఇగో కటింగ్ బ్లేడ్ కావాలి, మరి పోతే మనకి ఇది మూలమట్టం కావాలి, చిన్న సుత్తి ఒకటి కావాలి, ఓకే, ఇదిగో ఇది ఒకటి కావాలి. దాన్ని ఏమంటారు? ఇది బాడ్స్ అంటారు. ఓకే, బాడ్స్ అంటారు. ఇది వచ్చేసి అంటే జాతులు అంటారు. ఇది ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే, తర్వాత స్క్రూ డ్రైవర్ కావాలి. అది ఓకే, ఇంటి సరిపోదు. ఒక స్క్రూ మిషన్ ఒకటి కావాలి. స్క్రూ మిషన్ అంటే మరపెట్టి బిగించడానికి స్క్రూ మిషన్. ఓకే, ఉంటే చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు ఇంట్లో. లేదనంటే మీలాగా ఒక కార్పెంటర్ హెల్ప్ తీసుకుని చేసుకోవాలి. సరే, ఇప్పుడు మాకు చూపిస్తారా? ఖచ్చితంగా వర్క్ చేసి ఒక గంటలో ఫిట్టింగ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. సరే, మధ్య మధ్యలో మీరు చేసే ప్రాసెస్ కూడా నేను ఇక్కడ వీడియో తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మ్యూట్ చేశాను ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా దగ్గర ఒక 6 minutes పట్టింది. సో దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసినప్పుడు నాయిస్ ఇదంతా కూడా ఎక్కువ డిస్టర్బింగ్గా ఉంది. సో అందుకని ఏం చేస్తున్నానంటే, మీకు ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు అక్కడ కొలతల ప్రకారం మడతబందుకి తర్వాత అక్కడ పెట్టవలసిన ఆ చెక్క ముక్కకి రిలేటెడ్గా వాళ్ళు కొలతలు తీసుకుని అదంతా కూడా మార్కింగ్ చేసుకొని వాళ్ళ టూల్ కిట్స్ ద్వారా అక్కడంతా కూడా దాన్ని కరెక్షన్స్ చేసుకుంటూ ప్రాపర్ వేలో డిజైన్కి రెడీ చేసుకున్నారు. సో అదంతా చేయడానికి దగ్గర 6 minutes పట్టింది. ఆ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీరు కూడా ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది, మనకి కావాల్సిన మెటీరియల్ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ వస్తువైనా కొనాలంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ద్వారా కొన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టే కొన్ని ఉంటాయి. వాటిని మనము మన వర్క్ రిలేటెడ్గా, మన వర్క్ ఫోర్స్ కేవలం కొంచెంగా ఉందనుకోండి, దానికి రిలేటెడ్గా మనం అంత ఖర్చు పెట్టే పని లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో మిగిలింది సేమ్ ప్రాసెస్లో మనం గమనించవచ్చు. కార్పెంటర్ కూడా అది ఎలా చేయాలో అక్కడ వివరంగా చెప్తున్నాడు, దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నారా అలాగా? అవునండి. అది మళ్ళీ చెక్ చేసుకుంటున్నారా మడత పండు దాని మీద పెట్టుకుని? లెవెల్, దీని లెవెల్ ఉండాలి, అది ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు అది కరెక్ట్గా కటింగ్ అయిపోయిందా దీని ప్రకారము? కొంచెం తీయాలండి, కొంచెం తీయాలి. ఈ ఇంచేసి మార్కింగ్ చేసాము బందుకి. మార్కింగ్ చేసినాక కప్పు గాడి పోసి కప్పు తీసా. ఇప్పుడు దాని నెక్స్ట్ ఏంటంటే ఈ కప్పులో ఈ బందు బిగించాలి ఇట్లా. అది స్కూల్ మెషిన్ పెట్టిందా మనమే బిగించేసి
ఈ 1 ఇంచ్ మరమేకలు వీటికి ఫిట్టింగ్ చేసి 1 ఇంచ్ మరమేకలు అది చేసి రెండే ఇంకోటి ఓపెన్ చేసి తీసుకుంకోటి అట్లాగే రెండో పక్కన కూడా హోల్స్ చేస్తున్నారు. అట్లాగే ఇంకో రెండు ఇలా మూవ్ అవుతుంది. చూపించండి. ఇంజెస్ ఫిట్టింగ్ అయిపోయిందండి. ఒకసారి చూపిస్తారా? ఓకే. ఇప్పుడు అది ఊడి రాదు కదా ఇప్పుడు ఏంటంటే మరమేలు ఫిట్టింగ్ చేసాము ఊడదండి. ఓకే. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? తీసుకెళ్ళి అక్కడ ఫిట్టింగ్ బల్లకి మార్కింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేయాలి. ఓకే. ఓకేనా మేడం గారు? ఇప్పుడు అక్కడ ఇంజెస్ బిగించాం కదా, ఇప్పుడు టేబుల్ కాడికి వచ్చాం మనం. ఈ టేబుల్ కాడికి వచ్చా ఇది ఫిట్టింగ్ చేయాలి. ఈ ఫిట్టింగ్ ఎలా చేయాలంటే ఇలా మార్కింగ్ చేసుకొని దీనికి ఫిట్టింగ్ కావాల్సిన ఏంటంటే ఇది స్క్రూ మిషన్ కావాలి. ఇక్కడ ఇట్లా పట్టుకు ఈ స్క్రూ మిషన్ కావాలి. వాటికి సంబంధించిన ఈ బోల్ట్ కావాలి. ఎన్ని ఇంచులు ఉంటాయి ఇవి? 1.25 పొడుగు, 1.25. ఓకే. ఈ బల్లకి ఫిట్టింగ్ 1.25 బోల్ట్ అన్నమాట. ఓకే. బోల్ట్ నట్టు 2 నట్టు అంటే బల్లని బట్టి మనం ఆ బోల్ట్ నట్లు చూస్ చేసుకుంటామా? ఇది మందం బట్టండి. ఓకే. ఈ మందం ఎంత ఉంటే అంత మందం తీసుకోవాలి. ఓకే. ఓకే. మనం ఇప్పుడు ఇట్లా మార్కింగ్ ఇప్పుడు దీనికి ఫిట్టింగ్ చేయాలి. ఇక్కడ ఫిట్టింగ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకొని మనం అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ మెజర్మెంట్ ఈ ఎడ్జ్ కాయిన్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ కాయిన్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టారా? మార్కింగ్ చేసాం కదండి. ఈ మార్కింగ్ లో తూలు కిట్టుతోటి హోల్ చేయాలి. ఓకే. ఇది ఈ మిషనే ఉండాలో లేకపోతే మనం ఏదైనా స్క్రూ డ్రైవర్ తిప్పే? మిషన్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే హోల్ చేయాలి కదా, ఖచ్చితంగా మిషన్ కావాలి. అంటే మిషన్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు? మిషన్ లేకపోతే స్క్రూ వేసుకోవాలి, మరమేకి వేసుకోవాలి. మరమేకి వేసుకుని బలం ఉండదు. ఓకే. ఇదేంటంటే ప్లేవుడ్ కాదు కదండి, మరమేకి వేసి బలం ఊడిపోవడానికి అవకాశం. ప్లేవుడ్ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మరమేకి ఇది ప్లేవుడ్ అనుకోండి, మరమేకి వేసుకో అంగుళం మరమేకి వేసుకోవచ్చు. ఓకే. ఇబ్బంది లేదు. ఓకే. ఓకే. కాబట్టి గోల్డ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. మనం పరిగెడు పెట్టినా ఇబ్బంది లేకపోతే స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే. ఓకే. సో కంపల్సరీగా ఇలా మనం ఈ ప్రాసెస్లో చేసి స్టాండర్డ్గా ఉండాలంటే హోల్ చేసి తీసుకోవాలి. మనకి మా ప్లేవుడ్ అయితే మాత్రం వేసుకోవాలి, ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. మేడం గారు ఇప్పుడు ఈ హోల్ చేసాం కదా, ఇప్పుడు ఆ బోల్ట్ తీసుకొని తీసుకుంటాం. పెట్టేసి దానికి పెట్టేసి అలా పెట్టేసి దీంట్లో కూడా పెట్టేసి కింద తిప్పేసి బట్ తిప్పేసి అంటే పట్టుకుంటారు పెట్టేసి వేసే వేసే. ఇది స్టాండర్డ్ పని అండి. మనం ఏ పని అయినా స్టాండర్డ్ గా చేస్తామండి. అది 10 కాలాల పాటు స్ట్రాంగ్ గా ఉండాలి అని. మరమేకి వేస్తే తొందరగా అయిపోద్ది పని, కానీ ఇది స్టాండర్డ్ గా ఉండాలి. ఇలా చేయించుకుంటే లైఫ్ ఉంటుంది. అంటే మనకి రెగ్యులర్ గా ఇదే పని ఉంటది కాబట్టి మళ్ళీ రిపేర్లు పనికి రాకుండా ఉండకుండా రిపేర్ అవ్వకుండా నీకు స్టాండర్డ్ గా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే. అయితే కొంచెం ఒక అరగంట లేట్ అవుతుంది. ఆ వారం నీకు ప్రాసెస్ ఏంటంటే స్టాండర్డ్ గా ఉంటుంది, ఎక్కువ మన్నిగా ఉంటుంది. ఓకే. మనం అనుకున్నాం కదండి, ఇప్పుడు ఇవన్నీ ఫిట్టింగ్ చేసాం కదా,
చిన్న ఫ్రేమ్ అయితేనేమో ఇటు పక్క ఇలా యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు టోటల్ గా మీరు టేబుల్ రెడీ అయిపోయిందా? ఒకసారి చూపిస్తారా? టేబుల్ రెడీ అయిపోయింది. ఇటు పక్క ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇటు పక్క యూజ్ చేసుకోవచ్చు. ఇది పెద్దది కావాలంటే ఇటు పక్క యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే మూడు వైపులా రెడీ అయిపోయిందండి. పెద్దది కావాలంటేనేమో ఇది కొంచెం పెద్దది కావాలంటే ఇటు పక్క ఇలా పెట్టుకొని ఇలా సెంటర్ లో పెట్టుకుంటాంలేండి. సెంటర్ లో పెట్టుకోవచ్చు, అది రెండే నేర్చుకోవచ్చు. ఇలా A3 సైజ్ ప్రింటింగ్ కి అలా ఉపయోగించుకుంటాం. సో టేబుల్ ని మూడు వైపులా కూడా మన ఒకవైపు ఉంటాం. అంటే ఇటువైపు ఏమో ఒక మీడియం సైజు ప్రింటింగ్ ఏదైనా వేసుకోవాలనుకున్నప్పుడు ఇది వెనక్కి ఇది కూడా తీసుకోవాలి. క్లాంప్ బోర్డ్ తీసేసుకొని మళ్ళీ తీసేసుకొని ఇది వెనక్కి అనుకొని ఇది మళ్ళీ ఇట్లా ప్రాసెస్. ఇది చిన్నది కావాలి, మీడియం సైజ్ అనుకోండి. ఇది నేను మళ్ళీ ఇటువైపు ఈ క్లాంప్ పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ పని లేదు అనుకున్నప్పుడు మళ్ళీ అది వెనక్కి పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకోండి వెనకాల, అది అవసరం లేనప్పుడు. మళ్ళీ ఇది చిన్న బ్యాగ్స్ కుట్టడం కావాలనుకుంటే ఇట్లా పెట్టుకొని ఇలా యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యూజ్ చేసుకోవాలి. సో ఒక టేబుల్తో మల్టీపర్పస్ ప్రింటింగ్ వేసుకునేందుకు వీలుగా మీరు ఇప్పుడు తయారు చేస్తారు. అవునండి. సో ఇప్పుడు ప్రింటింగ్ టేబుల్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదండి, ఇంత చక్కగా టేబుల్ని చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.